నమస్తే. అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈక్వేషన్ కనబడతా ఉన్నది. ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ చెప్పాల్సి వస్తున్నదంటే, నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఇష్యూ పైన అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ మొత్తం డీటెయిల్డ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాధ్యత మరచి హీరో అల్లు అర్జున్ ప్రవర్తించిండు, అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది, చట్టం తన పని తాను చేసుకుపోయింది అన్నది ఆయన చెప్పిన మాట. ఇమీడియట్గా గంటలోనే మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన తండ్రితో కూర్చొని ఈ ప్రెస్ మీట్ నడిచింది. ఇందులో ముఖ్యమంత్రి మాట్లాడింది అంతా తప్పు అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మిస్కమ్యూనికేట్ చేశారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా రకరకాలుగా చెప్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్ని తప్పు పట్టిండు అల్లు అర్జున్. అసలు ఎవరిది తప్పు, ఏం జరిగింది మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైకార్ చైర్మన్. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. నమస్తే. సో ఎవరిది తప్పు, రేవంత్ రెడ్డిదా లేకపోతే అల్లు అర్జున్దా? అంటే రెండు ప్రెస్ మీట్లు, అంటే ఒక ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, అల్లు అర్జున్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ రెండు వాయిస్లు విన్న తర్వాత మీకు ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు అనిపిస్తున్నది? రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి మీదే మాట్లాడలేదు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, రేవతి అనే ఒక మహిళ చనిపోయినటువంటి తీరు, ఒక శాసనసభ సమావేశాల సందర్భంగా ఒక శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడిగితే దానికి ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. శాసనసభలో జనరల్గా స్టేట్మెంట్స్ ఇస్తారు, డీటెయిల్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది గవర్నమెంట్ అఫీషియల్ స్టాండ్. శాసనసభలో జరిగినటువంటి చర్చ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చాలా డీటెయిల్గా ఇచ్చారు. తెలియనటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు. సినిమా రిలీజ్ అయింది, సినిమా యూనిట్లు మాకు స్పెషల్గా షోలు వేసుకోవడానికి పర్మిషన్ కావాలని చెప్పి అడిగింది. జనరల్గా చాలా సినిమాలకు, షోలకు ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తూ ఉంటుంది. అట్లా ఈ సినిమాకి కూడా బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చింది. నైట్ 9 గంటలు సెకండ్ షో, మీకు తెలుసు కదా. సెకండ్ షో అంటే 9 గంటలకు అందరు కుటుంబాలతో ఫ్రీగా ఉండి సినిమా చూసేటటువంటి టైం. అది సంధ్యా థియేటర్, మాస్ జనం సినిమా చూసే ప్రాంతం. సంధ్య కావచ్చు, సుదర్శన్ కావచ్చు, ఆ బెల్ట్ అంతా కూడా మాస్ జనం సినిమా చూసేటటువంటి ప్రాంతం. అక్కడ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు పర్మిషన్ అడిగితే పోలీసులు పర్మిషన్ డినే చేశారు. ఇది అందులోనూ నైట్ సెకండ్ షో రావడము, దానివల్ల పక్కా ఇన్ఫర్మేషన్, పక్కా పోలీసులు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు రిటర్న్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రిటర్న్లో అడిగితే సంధ్యా యాజమాన్యానికి రిటర్న్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది రిలీజ్ రోజు రావడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ కాదు, వద్దని చెప్పారు. అయినా అల్లు అర్జున్ గారు వచ్చారు. రావడంతో ఆయన పోయి చక్కగా పోయి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక ప్రేక్షకం లెక్కనో, ఒక సినిమా వాళ్ళ లెక్కనో పోయి సినిమా చూసి ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కారులో ఉండి చక్కగా పోయి చూసుకొని వస్తే. కానీ ఆయన, మీకు తెలుసు, మెయిన్ రోడ్ మీద ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ నుంచి ఓపెన్ టాప్ జీబులో సంధ్యా థియేటర్ దాకా దాదాపు 200 నుంచి 300 మీటర్ల దూరం ఉంటుంది. అది అక్కడని చాలా థియేటర్స్ ఉంటాయి, సినిమా థియేటర్లు చాలా ఉన్నాయి. ఈయన చెయ్యుకుంటూ పోతే అన్ని థియేటర్లో ఉన్నటువంటి సినిమా జనం అంతా దాని మీద పడ్డటువంటి పరిస్థితి. నేను వీడియోలు కొన్ని చూస్తూ ఉన్నాను, ఫుటేజీలు చూస్తూ ఉన్నాను, కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి. గేట్లు తీయంగానే జనం ఎగబడి మీద పోతున్నటువంటి పరిస్థితి. ఆ సంధ్యాలో లోపడిపోయేటటువంటి దారి చాలా చిన్నగా ఉన్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంట్లోకి వెళ్ళి పోతూ ఈయన చుట్టూ ఒక వలయం, ఈయన కుటుంబ సభ్యులకు ఒకరు కాదు 3 కార్లు ఎంటర్ చేశారు వాళ్ళు. బౌన్సర్స్ 50-60 మంది బౌన్సర్స్ను వాళ్ళే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎవరైనా మీది పోతే తోసేస్తున్నటువంటి పరిస్థితి. తొక్కిసలాట సహజంగా జరిగేటటువంటి పరిణామం కదా. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది చాలా థియేటర్లలో, ఎక్కడ కూడా తొక్కిసలాట ఎందుకు జరగలేదు? ఓన్లీ ఇక్కడే ఎందుకు జరిగింది? ఎక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా వాటిని అన్నిటి కూడా పోలీసులు పెట్టి మానిటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అల్లు అర్జున్ నిజంగా కనుక ఆ థియేటర్కు పోయి ఉండకపోతే తొక్కిసలాట జరిగే ఛాన్సే లేదు. ఇలా తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అక్కడికి పోవడమే. అది తనకేం బాధ్యత లేనట్టు, తనకేం సంబంధం లేనట్టు పోయిండు, సినిమా కూర్చున్నాడు. అప్పటికి పోలీసులు చెప్పిర్రు, థియేటర్ యాజమాన్యం ఆయన కమ్యూనికేట్ చేసిరా లేదా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం పరంగా పోలీసులు చేసిన పని చాలా పర్ఫెక్ట్గా చేశారు. అప్పటికి ఆమె తొక్కిసలాటలో పడిపోయినటువంటి రేవతి మహిళను తను బతికించడం కోసం మెడికల్గా చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేశారు. వాడు చేసి ఆమె ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఇలా క్రౌడ్ని కంట్రోల్ చేసే విషయంలో పోలీసులు ఫెయిల్ అయ్యారన్నది. అసలు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు, రావద్దని చెప్పినాక రావడమే తప్పు. నేనేమంటున్నా అంటే, ఇట్లా జరుగుతుందని ముందే పోలీసులకు అనుమానం వచ్చి, అది రిలీజ్ రోజు ఎక్కువ అభిమానులు వస్తారు కాబట్టి ఇబ్బంది అవుతుంది, అభిమానం వచ్చి రావద్దని చెప్పి పర్మిషన్ డినై అయిన తర్వాత రావడమే తప్పు. అది నాకు తెలియదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తెలియకపోతే ఎవరు తెలవాలి? ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలి?
రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా, బెలైనా తెలుసుకోవాలా? ఫస్ట్ స్టేట్మెంట్ అనుకుంటా అయింది, నేను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని చెప్పినట్టున్నాడు. అంటే పోలీసులు అదే అంటున్నారు, పోలీసులే క్లియర్ చేశారంటున్నారు. ఆయన ఆడికి వచ్చినాక చేస్తారు. మరి నేను ఏమంటున్నా అంటే ఆడికి వచ్చినాక రోడ్డు మీద పబ్లిక్ మధ్యలో ఆయనను ఆపితే అభిమానులంతా పోలీసుల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. సహజమైనటువంటి ప్రక్రియ. మనం కూడా జనం మధ్యకి వెళ్తుంటాం కదా. కాబట్టి బాధ్యత లేనటువంటి తనంతో అల్లు అర్జున్ గారు వ్యవహరించడమే కాదు, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన స్టేట్మెంట్ను తప్పుపడుతూ ఇవాళ అసెంబ్లీని అవమానం చేయడం, చట్టం అంటే గౌరవం లేకపోవడం, అసలు ప్రాసిక్యూషన్ కిందకి వస్తుందా ఇది కూడా అనేటటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం మానవత్వం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మిగతా రాజకీయ పార్టీలు ఈ సంఘటనలో వ్యవహరించినటువంటి తీరు గురించి ఎక్స్పోజ్ చేశారు. బీఆర్ఎస్ ఎట్లా వ్యవహరించింది, బీజేపీ ఎట్లా వ్యవహరించింది, చనిపోయిన మహిళ పట్ల కనీస సానుభూతి చూపనటువంటి పరిస్థితి, పరామర్శించినటువంటి పరిస్థితి. నిజంగా అభిమానుల మీద ప్రేమ ఉంటే రక్తం జలగలు పీల్చినట్టు పీల్చుతున్నారు ఈ సినిమా వాళ్ళు ప్రజల సొమ్మును. నీకు సానుభూతి ఉంటే పొయ్యి పరామర్శించాలి కదా. సంఘటన జరిగి 1 రోజు అయింది, 2 రోజులు అయింది, నాకు నెక్స్ట్ డే వరకు తెలియదంటే ఎట్లా ఉంటున్నావు? బాన్సర్లా నీకు గైడ్ చేసేటోళ్ళు, ప్రైవేట్ ఆర్మా గౌండ్ చేసేటోళ్ళు, ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసే ప్రాంతం ఇది ఎంతేమన్నా? ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన అల్లు అర్జున్? ఏ రకమైన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు? నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ఒక పాయింట్ని కౌంటర్ చేసిండు అల్లు అర్జున్. ఏంటి అంటే, ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పిండు, ఆ ఏసీపీ, ఆయన దగ్గరికి వెళ్ళి బయట ప్రమాదం జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఇది మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంటే, ఆయన లేదు నేను సినిమా చూడడానికే ఉన్నాను, సినిమా చూస్తాను అని చెప్పిండు అని. దాన్ని ఆయన కౌంటర్ చేస్తున్న, అసలు నా ఎవరు పోలీస్ ఆఫీసర్ కలవలేదు, నా సిబ్బంది నా దగ్గరకు వచ్చి ఇట్లా ఒక అనర్థం జరిగే అవకాశం ఉంది అంటే నేను అప్పటికప్పుడే నేను వెంటనే వెళ్ళిపోయినా, నాకు తెల్లారి తెలిసింది ఇన్సిడెంట్ గురించి అని అంటున్నాడు. నేనేం అడుగుతున్నా, అల్లు అర్జున్ గారు చెప్పిన మాటలోనే కాంట్రడిక్షన్ ఉంది కదా. నీకు మనిషి వచ్చేవాడో చెప్పిండు ఇక్కడ గొడవ అయిందని, లేకుంటే ఇన్సిడెంట్ జరిగిందని, వెళ్ళిపోయినావు నువ్వు ముందు సినిమాకి రావడం తప్పాడికి. నీ సినిమా అయినా కూడా మా జనంలోకి పోవడం, అభిమానులను ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి కాదు. నీకు బాధ్యత లేదు. ఆయన స్టేట్మెంట్లోనే నెక్స్ట్ డే అక్కడ సంఘటన జరిగిందని తెలిస్తే పోత ఏం సంఘటన జరిగింది, ఎవరికి ఇబ్బంది అయింది తెలుసుకునే బాధ్యత లేదా నీకు? నెక్స్ట్ డే తెలిసింది అనుకుందాం కాసేపు, నెక్స్ట్ డే వరకు తెలుసుకోకపోవడం అల్లు అర్జున్కు ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేవు, బాధ్యత లేదని తెలియజేస్తా ఉంది. నెక్స్ట్ డే తెలిసిన తర్వాత స్పందించిన తీరే ఉన్నది. ఆ ఫ్యామిలీని కలుసుకునే ప్రయత్నం చేసినావా, ఓదార్చే ప్రయత్నం చేసినావా, అభిమానికి అండగా నిలబడే ప్రయత్నం చేసినావా, నేనున్నా అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినావా, చనిపోయిన వాళ్ళని కనీసం వాళ్ళ కుటుంబం దగ్గరికి పోయే ప్రయత్నం చేసినావా? నాకు లీగల్గా ఏం ప్రాబ్లం ఉంటుంది, లీగల్ సమస్యలు ఏంటో నాకు అర్థం కాదు. అభిమాని చనిపోతే అది సంఘటన కాదు, ఆయన పదే ఇది ఒక సంఘటన అంటున్నాడు, అది సంఘటన కాదు. నువ్వు చేసిన తప్పు వల్ల ఒక మహిళ చచ్చిపోయింది, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల తొక్కిసలాట జరిగింది, నేను చట్టానికి అతీతునమనే అహంకారపూరితమైన నీ ఆలోచన దృక్పథం వల్ల అక్కడ నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది నేకే కాదు, చాలామంది సినిమా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళ బాడీ లాంగ్వేజ్లు, మాట్లాడుతున్నటువంటి తీరు, వ్యవహరిస్తున్నటువంటి తీరు, సమాజం పట్ల బాధ్యత లేనటువంటి తనం చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ఇన్సిడెంట్ నుంచి. ఫాదర్ కూడా అంటున్నాడు, అడ్వకేట్ చెప్పిండు మాకు, మీరు క్వశ్చన్స్ అడగొద్దు మమ్మల్ని, మేమేం చెప్పాం ఇంతకంటే ఎక్కువగా. అంటే ఎవరో ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు చేసినటువంటి తప్పును గైడ్ చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రిని బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ప్రాంప్ట్ చేస్తున్నారు, ఎవరు వెనక నుంచి రాసిస్తున్నారు. చాలా స్పష్టంగా చట్ట పద్ధతుల్లో జరగాల్సినటువంటి పని జరుగుతుంది. మీరు చేసినటువంటి తప్పు మామూలుది కాదు. నేను ఆయన అల్లు అర్జున్ గారు మాట్లాడినా, వాళ్ళ తండ్రి మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? 3 సంవత్సరాలు ఆయన కష్టం గురించి, మనిషి చచ్చిపోయిన దాని గురించి వాళ్ళకి బాధ లేదు, పిల్లగాడు చచ్చిపోయే దాని గురించి బాధ లేదు. ఆయన ఫంక్షన్స్ చేయలేకపోతున్నాడట 15 రోజుల నుంచి, ఆయన గురించి దాని గురించి బాధ ఉంది. అసలు ఏమన్నా ఉన్నదా అసలు మాట్లాడేదానికి? వాళ్ళు ఏమైనా మనుషులేనా? ఇట్లా మనుషులు ప్రవర్తిస్తారా? మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తారా? అయ్య కొడుకులకు ఇద్దరికి బుద్ధి లేదు, ఇద్దరికి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. నిన్న 15 రోజుల నుంచి 14 రోజుల నుంచి ఆయన కొడుకు మదన పడిపోతున్నాడట, ఫంక్షన్లు పోతలేడట, తిండి కూడా తింటలేడేమో, ఉపాసం ఉంటున్నాం 15 రోజుల నుంచి. ఆయన కూర్చొని మాట్లాడుతున్న బాడీ లాంగ్వేజ్ ఏంది, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరేంది? ముందు ఆ కుటుంబం పట్ల ఈ రోజు కన్నా పొయ్యి ఎట్లా ఉండాలనేటది నేను అందుకనే అంటున్నా, ప్రజలు గుర్తించాలే. ఇటువంటి చిల్లర వాళ్ళ గాళ్ళ కోసమా మనం సినిమాలు చూసేది? ఇటువంటి వాళ్ళ సినిమాలు చూడాలన్నా మనం? ఇటువంటి వాళ్ళకి పైసలు ఇవ్వాలన్నా? 3,000 బిల్ 2,000 బిల్ కొంటారా? ఇటువంటి వాళ్ళ పాయింట్ ఒకటే, మరి మీరు టికెట్ రేట్లు ఎందుకు పెంచారు ఆయన అడగంగానే? అన్న బెనిఫిట్ షోకు ఇప్పుడు మా ప్రభుత్వం మీరు కూడా ఆలోచించాలి కదా. ఓ స్మగ్లింగ్ చేసే సినిమా, ఒక దొంగ సినిమా, అదొక మెసేజ్ లేదు, నా పాడు లేదు. ఇట్లాంటి సినిమాలకి నేషనల్ అవార్డు ఎట్లొస్తాయో ఎవరికి అర్థం కాదు.
మీరు కూడా ఎందుకు అంటే కనీసం ఆలోచన మీరు చేయరా? రెండు విషయాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకం కాదు. సినిమా పరిశ్రమ మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిశ్రమ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే ప్రభుత్వం మిగతా వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో ఈ సినిమా పట్ల కూడా అదే వ్యవహరించింది. కొన్ని సినిమాలు ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఏమవుతుందంటే ఆ రెవెన్యూ కలెక్షన్ కోసం కొంత మాకు వెసులుబాటు కావాలనే పద్ధతిలో ప్రభుత్వాలు అడుగుతుంటారు. అన్ని ప్రభుత్వాలు ఆ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే ఆ వెసులుబాటును సాకుగా చూయించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమాజాన్ని విధ్వంసం చేస్తామంటే కుదరదు. మీరు చెప్పింది కూడా ఈ ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మా మీద కూడా. ఈ బెనిఫిట్ షోస్కు పర్మిషన్స్ ఇవ్వద్దు. నన్ను అడిగితే బెల్లయ్య నేను చెప్తా, ఈ ఆంధ్ర సంస్కృతి మన మీద ఎందుకు? ఈ సినిమా కల్చర్ అంతా ఆంధ్ర కల్చర్. ఇది ఏ తెలంగాణ హీరో ఉన్నాడు? ఏ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నది? ఏ తెలంగాణ భాషతోని సినిమా హీరో మాట్లాడుతుండియాలా? ఈ తెలంగాణ సంస్కృతిని మొదటిదాకా అవమానం చేసిన వాళ్ళు కదా వీళ్ళంతా. ఇది ఆంధ్ర పునాదులు నొచ్చుతున్న సంస్కృతి కదా, మనం ఎందుకు ఎత్తుకోవాలి దీన్ని? నేను అంటున్న గద్దర్ గారి అవార్డు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవార్డు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నంది అవార్డు ఉండేది. ఇప్పుడు గద్దర్ అవార్డుగా మారింది. గద్దర్ అవార్డుగా మారిన తర్వాత ఎవరైనా అప్రిషియేట్ చేసిరా? అంటే గద్దర్ అనేటటువంటిది ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజల సాంస్కృతిక విలువలకు సింబల్. ఇక్కడ సంస్కృతి ఎట్లుంటుంది, సామాన్య జనం సంస్కృతి అనే దానికి గద్దర్ సింబల్. అది ప్రకటించిన తర్వాత ఒక ప్రెస్టీజియస్ అవార్డును ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రకటించిన తర్వాత ఒకరిద్దరు ప్రశ్నలు మొదలైన తర్వాత చిరంజీవి గారు ఒకరిద్దరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి అది కూడా ఉంది. మా ఆంధ్ర అవార్డులే ఉండాలనే భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇలా సంస్కృతి ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇటువంటిది మేము కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఆల్రెడీ నిన్న బెనిఫిట్ షోస్ అన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ముందు ఏ సినిమాకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండకూడదు. ఖచ్చితంగా జనరల్ రేట్లు ఎట్లుంటాయో అదే పద్ధతిలో కొనసాగాలి. సినిమా థియేటర్లకు కూడా అరే ఛాయ్ తాగితే 300 ఏందండి నాకు అర్థం కాదు. సామాన్యులు దోసుకోవడం తప్ప. వాటర్ బాటిల్ 60 రూపాయలు అయింది. అది పాప్కాను 300, అది 300 రూపాయలు 400 రూపాయలు అయింది. మీరే కట్టడి చేయాలి గవర్నమెంట్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. ప్రజల్ని దోసుకునేటటువంటి పద్ధతిలో సినిమా పరిశ్రమ తయారైంది. అందుకనే అంటున్నాను, రక్తాన్ని జలగలు పీల్చేటటువంటి పద్ధతి ఉంటుంది కదా. ఈ పెద్ద హీరోలు అనేటటువంటి వాళ్ళు పెద్ద రోజు ₹1 కోటి రిమనరేషన్ నాకు అర్థం కాదు. ఏ పని చేస్తే ₹1 కోటి వస్తాయి, 2 కోట్లు వస్తాయి, 300 కోట్లు, 400 కోట్లు ఎవరి దగ్గర నుంచి దోసుకుంటారు వీళ్ళు? కూలి పని చేసుకునే సామాన్య జనం వాళ్ళ కష్టం వస్తే సాయంత్రం 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకుని పోతే వాళ్ళని దోసుకుంటారా? కానీ మీ ముఖ్యమంత్రి మొత్తం అందరినీ ఏకపారేసిండుగా. సినీ ప్రముఖులు ఎందుకు అల్లు అర్జున్ పోయి పరామర్శిస్తారు? ఆయనకి ఏమైనా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా అని కూడా మాట్లాడండి. నిజంగా కదా. నాకైతే నిజంగా ఆయన జైలు నుంచి ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇంటర్ఫియర్ కాలే, ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫియర్ కాలే. లీగల్గా ఎట్లయితే పోయిందో ఆ లీగల్ ప్రొసీజర్ ప్రకారమే సంఘటన జరిగిన 11 రోజుల తర్వాత దాంట్లో 11కో 12కో ఉన్నాడు ఈయన అల్లు అర్జున్. మిగతా వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. ఏదో ఆకాశం బద్దలైపోయినట్టు, భూమి ప్రకంపించిపోయినట్టు, భూకంపం వచ్చేసినటువంటి పద్ధతుల్లో లైన్ కట్టి ఈ రోజు వరకు అల్లు అర్జున్స్ ఇంటికి పోయి సినిమా వాళ్ళంతా పరామర్శిస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కలన పోయి చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించరా? కోమాలో ఉన్న పిల్లగాన్ని పరామర్శించరా? వీళ్ళు మనుషులేనా? వీళ్ళు అసలు ఇదేమన్నా స్పెషల్ కేటగిరీ అయ్యలేదేమన్నా? అందుకనే అంటున్నాను, మానవత్వం లేనటువంటి వాళ్ళ గురించా మనం ఆలోచించేది? ఇల్లు తీసే సినిమాలా మనం చూసేది? ప్రజల పట్ల సానుభూతి, గౌరవం లేనటువంటి వాళ్ళ పట్లన మనం వాళ్ళనా సినిమా చూసేది? ఇటువంటి వాళ్ళని సినిమాలు చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలా వీళ్ళు అడ్డగోలుగా దోసుకునేటటువంటి దోపిడీ ఒక రకమైనటువంటి దోపిడీ దొంగల ముఠాగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళనా మనం ఎంకరేజ్ చేయాల్సింది? కళాకారుల పట్ల గౌరవం ఉంటుంది. అది కళల పట్ల, ప్రజల పట్ల ప్రేమ ఉండే కళాకారులు. ఇవాళ జై భీమ్ లాంటి సినిమాలు కూడా వచ్చినాయి. ఎంత అద్భుతమైనటువంటి సినిమాలు. భారత రాజ్యాంగం గొప్పతనం, చట్టంలో, సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని పరిష్కరించే గొప్పతనం. ఒకప్పుడు తెలుగు సినిమాలో కూడా ఇటువంటి అద్భుతమైన సినిమాలు వచ్చినటువంటి, కళాఖండాలుగా వచ్చినటువంటి సినిమాలు ఉన్నాయి. బడిపంతులు ఎంత గొప్ప సినిమా. అందుకని నేనేమంటున్నా అంటే, ఏం సమాజానికి మెచ్చేస్తున్నా? దొంగలు తయారు కాండి మెసేజ్ ఇస్తారా పుష్ప నుంచి? ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఇటువంటి వాళ్ళకు? కాబట్టి ఈ సినిమా తర్వాత, ఈ సంఘటన తర్వాత ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి
వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు నుంచి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నుంచి, వాళ్ళ ఆలోచన నుంచి మేము మానవ అతీతులం, దైవాంశ సంభూతులం, మేము మాత్రమే స్పెషల్ కేటగిరీ అనే భావన. ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఆయనకి ఏదో తప్పుడు సమాచారం ఇచ్చారు అన్నది క్లుప్తంగా మనం నిన్నటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఏం ఫాల్స్? ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా ఫాల్స్ కనిపిస్తున్నదా? ముఖ్యమంత్రి జరిగిన ప్రతి వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పిండు. దీంట్లో ఒక్క పులి స్టాప్ కామా కూడా ఫాల్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈయన ఎంటర్ నుంచి ముందు పర్మిషన్కు సంధ్యా థియేటర్ వాళ్ళు అడిగినప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వనటువంటి మాట వాస్తవం. అది నాకు తెలియదు అంటుండు. ఇది తప్పు. తెలియకపోతే అది నీ ప్రాబ్లం, నువ్వు ఆడిపోవడం తప్పు. తెలియకుంటే తెలియని చెప్పనటువంటి వాడిది తప్పు. అసలు అదే పాయింట్ మీద నిన్ను అరెస్ట్ చేసి లోపల నూకోవచ్చు, ఒక న్యూసెన్స్ కేసు పెట్టి లోపల నూకోవచ్చు. అయితే సినిమా వాళ్ళని హరాజ్ చేసినట్టు అవుతుంది అని చెప్పి రేపు మీరు మనమంతా మాట్లాడే పరిస్థితి ఉంటుంది, మేధావులంతా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అదే పెద్ద న్యూసెన్స్. రోడ్డు మీదికి ఒక మనిషి రోడ్డు మీదకి వచ్చి చేతులు ఊపి ప్రజల్ని ట్రాఫిక్ను డిస్టర్బ్ చేయడం కూడా న్యూసెన్స్ కిందకే వస్తుంది. ఆడ కనీస అవగాహన లేనట్టు దానికి నాకు అర్థం కాదు. ఎట్లా హీరో అయిండో నాకు చెప్తలేదు, యాక్టర్ అయిండో, మినిమం నాలెడ్జ్ లేదు ఆయనకు. అది న్యూసెన్స్. అది అట్లా నేను బయటకు వచ్చి చేతులు వెళ్ళిపోతారు. ఊహించి ఉండరేమో నాకు తెలిసి. అంటే ఏమవుతుంది, మన ఎవ్రీ షోకి ఇట్లనే పోతున్నాం కదా, అయ్యేది ఏముంటుంది, దానివల్ల చనిపోతారా అనే ఒక దీంట్లో ఉంటారు కదా. బాధ్యత అంటే ఒక విషయంలో క్లారిటీ అవుతున్నది, కానీ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎందుకు అంత నిర్లక్ష్యము, బాధ్యత లేని తనం అన్నది అయితే అక్కడ బ్లండర్. 15 రోజులు అవుతుంది, 14 రోజులు అవుతుంది. ప్రభుత్వం ఎక్కడ కూడా దీని మీద ఓవర్గా పోయినటువంటి పరిస్థితి లేదు. లీగల్గా ఎక్కడ దాకా పోవాలనో అదే పద్ధతిలో పోతున్నాం. కానీ నిన్న అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి కూర్చొని మాట్లాడినటువంటి తీరు చూసినాక అసలు వీళ్ళను అసలు ఎందుకు ఇటువంటి వాళ్ళను గురించి మనం ఆలోచించాలి? ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ. నేను ర్యాలీకి పోలేదంటాడు. మెట్రో స్టేషన్ ఎక్కడుంది, సంధ్యా థియేటర్ ఎక్కడున్నది? నువ్వు బయటికి వస్తే చేతులు ఊపితే జనం అంతా నీ చుట్టూ చేరుతారని తెలియదా నీకు? తెలియకపోతే నువ్వు హీరో అవుతావే నాకు అర్థం కాదు. ఇది వైలెన్స్ ఆఫ్ అంటే బేసిక్గా వాళ్ళకి సొసైటీ మీద దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడము, ఇవన్నీ జరుగుతాయా ఇట్లా అవగాహన లేకపోవడం కాదు, అహంకారం అంటున్నా నేను, బల్ప్ అంట నేను. ఇది బల్పు వ్యవహారం అంట నేను. మేము సినిమా హీరోని. వాళ్ళు బయటికి రారు కదా, ఎప్పుడు బయటకు తెలుసుకోరు. ఎందుకు తెలుసుకోరు? ఆ కనీస అవగాహన లేనోడు సమాజానికి ఎందుకు పనికొస్తాడు? వీని సినిమాలు ఎందుకు చూడాలి? వీని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇటువంటి వాళ్ళను, బాధ్యత లేని మనుషులను సొసైటీ మీద ఎందుకు రుద్దాలి? బాధ్యత లేనటువంటి వాళ్ళకి వ్యవస్థకి ఎందుకు అవసరం? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు, బీజేపీ పార్టీ వ్యవహరించిన తీరు, సెలబ్రిటీస్ అనుకునే సినిమా హీరోలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇది తెలంగాణ సమాజం, భారత సమాజం గమనిస్తుంది. అసహ్యం పుడుతుంది వీళ్ళని చూస్తూ ఉంటే. ఒక్కొక్కరిని అసహ్యం అంటున్నాను కదా, ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ పరిస్థితి క్రియేట్ చేసి కానీ మిగతా వాళ్ళంతా ట్వీట్ చేసిరు కదా, కేటీఆర్ సమాధానం హీరో అట్లాంటి అవార్డు వచ్చి హీరో అయితే మనిషి చచ్చిపోయినా స్పందించొద్దు, ఆయన అరెస్ట్ చేయొద్దు, ఆయనకు ఒక పిల్లగాడు చచ్చిపోయే పరిస్థితుల్లో పట్టించుకోవద్దు, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయినా వీళ్ళు చక్కగా ఉండాలి, సల్లంగా ఉండాలి. కేటీఆర్తోని సాయంత్రం పూట దోస్తాను ఉంటుంది కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటారు కాబట్టి అన్ని చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమనొద్దా? అది కేటీఆర్ ప్రభుత్వంలో నడుస్తే నడవచ్చు. రాజ్యాంగబద్ధమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సాధ్యం కాదు. ఇక్కడ చట్టం అందరికీ సమానం. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది ఒక ఆడియో ఫంక్షన్ లోనో ఎక్కడో, దానివల్లే అసలు రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డి గారి పేరు ఆయన గుర్తుపెట్టుకుంటేంది, గుర్తుపెట్టుకోకపోతేంది, ఆయన చెప్తేంది, చెప్పకపోతేంది, రేవంత్ రెడ్డి గారికి ఇమేజ్ ఏమైనా తగ్గుతుందా? రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కాకుండా పోతాడా? కాబట్టి ముఖ్యమంత్రి ఆయన అయిండు, అవుతాడు. రేవంత్ రెడ్డికి వచ్చే ఫరక్ పడేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు అట్లా ఆలోచిస్తే ఒకరోజు కూడా సినిమా పరిశ్రమలు ఇక్కడ ఉండరు. అది కాదు మేము చేసే పద్ధతి. మేము చట్ట ప్రకారమే పనిచేస్తాం. విమర్శల్ని, సద్విమర్శల్ని స్వీకరిస్తాం, సరి చేసుకుంటాం, దుర్విమర్శల్ని ఎక్స్పోజ్ చేస్తాం. దాంట్లో ఏం తేడా లేదు. ప్రజలకు మేలు చేయాలనేదే ఉద్దేశం, ప్రజలే సెంట్రిక్గా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కేటీఆర్ సినిమా వాళ్ళతో దోస్తానా ఎక్కువ ఉంటుందని ఏమైనా రేవంత్ రెడ్డి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడా? అట్లేమన్నా ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఏమైనా సంధ్యా థియేటర్ సినిమాకి చూడడానికి బొమ్మనడా? ఆడ తొక్కిసలాట జరుగుతుందని ముందు ఊహించి పోలీసులు చెప్పినా ఆగిపోయినోంది తప్పు. చనిపోయినటువంటి పరిస్థితి పట్ల సానుభూతి లేకపోవడం తప్పు.
వాళ్ళని ఈ రోజు వరకు కూడా కనీసం మర్యాదపూర్వకంగా డబ్బులు కూడా గవర్నమెంటే పే చేస్తుంది అంటున్నారు, నిజమేనా? 100%. అంటే నేనే ట్రీట్మెంట్ కి డబ్బులు ఇస్తాను, 25 లక్షలు ఇయ్యలే. ఇప్పుడు ఆయన సంబంధించి ఎన్ని పైసలు ఇచ్చిండో ఏమో మాకు తెలియదు. మా ప్రభుత్వం అయితే ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోదలుచుకున్నది, అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇస్తుంది. ప్రతి ప్రాణం విలువైందనేదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రతి మనిషిని కాపాడుకోవడం అనేది మా బాధ్యత. తెలంగాణ ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినోళ్ళు, ఓట్లేనోళ్ళు అందరికీ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని గౌరవప్రదంగా రాజ్యాంగబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపే పరిస్థితులను తీసుకురావడం మా ఉద్దేశం. దానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా, ఇంత పెద్ద స్థాయిలో అయినా చట్ట ప్రకారం జరగాల్సినటువంటి పని జరుగుతుంది. అక్కడ ఏం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ప్రజల్ని అవమానించే పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి వాళ్ళు మేము సమాజానికి అతీతులం, రాజ్యాంగానికి అతీతులం, చట్టానికి అతీతులం అని ఎవడన్నా అనుకుంటే అనుకోనిగాక, కానీ చట్టం తన పని తాను చేస్తుంది. ఇక్కడ ఏం ఎక్స్క్యూజ్ లేదు, ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. తన సొంత అన్నదమ్ములకే ఎక్స్క్యూజ్ లేదు. నోటీస్ ఇచ్చిర్రు, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఉంటే లేకుంటే వయలేషన్ ఉంటే నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారి సొంత తమ్మునికి ఈ ప్రభుత్వం. కాబట్టి మాకు మేము తప్పు చేస్తే మేము దానికి కూడా శిక్ష అర్హులం. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షకు అర్హులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది మా ఆలోచన దృక్పథం. అందుకనే ఇటువంటి సినిమా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరు, ఆయన తండ్రి వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వాన్ని, అసెంబ్లీని తప్పుపట్టే ప్రయత్నం చేస్తుండు ఆయన. అసెంబ్లీలో జరిగిన చర్చను తప్పుపట్టే ప్రయత్నం చేస్తుండు ఆయన. నేను మళ్ళీ అల్లు అర్జున్కి చెప్పదలుచుకుంటే ఈ వీడియో వస్తాయి, నీకు ఎవడో మిస్గైడ్ చేస్తుండు, అలా ట్రాప్లో పడకు, రాసుకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, ఎటు కాకుండా పోతావు, ఖతమై చేసేస్తారు, నేను ఖతమైపోతావు నీకు నువ్వే. ఇప్పుడు నిన్న పెట్టుకున్న ప్రెస్ మీట్ 4 సార్లు కూర్చొని నువ్వు సమాజంలో కూడా యాక్సెప్ట్ చేయడు, నిన్ను దగ్గరికి కూడా రాని ఇటువంటివి చేస్తే ఇది జరుగుతుంది రేపు. సినిమా వాళ్ళందరినీ మీరు హీరోలను వాళ్ళందరినీ దూరం చేసుకుంటే ఎట్లా? మేము ఎవరికి దూరం గవర్నమెంట్లు అన్ని దగ్గరగా ఉంటాయి కదా, చాలా అవినాభావ సంబంధం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు మేము సేవకులం, మేము ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు చట్ట ప్రకారం పాలించండి అని. దాన్ని అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ళకి దగ్గర కావడం కోసమో, వ్యాపారస్తులకు దగ్గర కావడం కోసమో, వ్యక్తిగత లాభాలు పొందడమో మా ఎజెండా కాదు. రాజ్యాంగబద్ధమైన పాలనను ప్రజలకు అందించడం మా ఎజెండా. సినిమా వాళ్ళందరికీ మేమెందుకు దూరం అవుతున్నాం? చట్ట ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళంతా మాతో ఉంటారు. చట్టానికి వ్యతిరేకం, చట్టానికి అతీతులం, దైవాంశ సంభూతులం అనుకునేటటువంటి వాళ్ళకు మేము వ్యతిరేకం. మేము చాలా క్లియర్గా ఉన్నాం. రాజ్యాంగబద్ధమైన పాలన సాగాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి, పద్ధతి ప్రకారం పనిచేయాలి. అది చిన్న కానిస్టేబుల్ అయినా, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ అయినా, అక్కడ దాకా కూడా అందరికీ ఒకటే లా వర్తిస్తుంది. ఎవరు దానికి అతీతులం కాదు. అహంకారపూరితమైనటువంటి జీవితంలో నేడదాకుంటే అది వదిలేయండి. అటువంటి ఆలోచన దృక్పథంతో ఎవడన్నా బతుకుతుంటే అది వదిలేయండి. మీరు గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉంటారని అనుకోకండి. మీరు చేసే తప్పులన్నీ క్షమించినట్టు ఇప్పుడు కూడా క్షమిస్తారని అనుకోకండి. ఇది తెలంగాణ, ఇది ప్రజల తెలంగాణ, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాస్వామ్య రాజ్యం, ఇది రాజ్యాంగబద్ధ పాలన. ఎవరు రాజ్యాంగానికి చట్టానికి అతిథులు కారు. రూల్ ఆఫ్ లాలో ఎవరన్నా రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేయాల్సిందే, దాంట్లో ప్రకారం నడుచుకోవాల్సిందే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు, థ్యాంక్ యూ. ఇది అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఇద్దరిలో తప్పు ఎవరిది అన్న దాని మీద వచ్చిన డిబేట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.